సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. 35 ఏళ్లు ఎమ్మెల్యే, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఘనంగా శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. తెలుగుదేశం జనసేన సీట్ల తొలి జాబితా ప్రకటనతోనే వైకాపాలో ఆందోళన మొదలైందన్న జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్. మద్య నిషేధంలో ముఖ్యమంత్రి జగన్ మడమ తిప్పి మాట తప్పారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే 35 ఏళ్లు ఎమ్మెల్యేగాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగాను పనిచేసిన చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం కుప్పం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. సొంత నియోజకవర్గానికి తీసుకురాలేని కృష్ణా నీటిని కేవలం 57 నెలల్లో తాను తీసుకొచ్చానని జగన్ పేర్కొన్నారు. కొండలు గుట్టలు దాటుకొని 672 కిలోమీటర్ల పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఈ గొప్ప కార్యక్రమం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో కుప్పానికి నీళ్లిచ్చే కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆయనకు ఆదాయ వనరుగా ఉంటే, ఈ ప్రభుత్వంలో ప్రజలకు సాగు త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు చేసి ఎట్టకేలకు కృష్ణమ్మను కుప్పానికి తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అంతకుముందు కృష్ణా జలాలకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే, 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ, పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ, ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే, జగదాంబ జంక్షన్ సూర్యాబాగ్ లో గల విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో ఆలయ ఈవో దేముడు ఆలయ ట్రస్ట్ కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఆలయాన్ని తాను చిన్నప్పటి నుండి చూస్తున్నానని, విశ్వేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారన్నారు. అటువంటి ప్రతిష్ట గల ఆలయానికి ట్రస్ట్ సభ్యులుగా ఎన్నికైనందుకు అదృష్టవంతులన్నారు. నిరంతరం స్వామివారి సేవలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ ప్రాంతంలో మంచి వ్యాపారవేత్తలు ఉన్నారని, ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు వారిని వినియోగించుకునేలా ఆకట్టుకోవాలన్నారు. దేవుడు వ్యక్తి రూపంలోనే సహాయం చేస్తారని, ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 175 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఆ విశ్వేశ్వర స్వామి వారిని ప్రార్థించాలని ట్రస్ట్ సభ్యులను కోరారు. శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం సూర్యాబాగ్ ధర్మకర్తల మండలి సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు అత్యంత వైభవంగా మనం దేవాలయం యొక్క ప్రత్యేకత చెప్పాలంటే మనందరికీ తెలిసిందే, జగదాంబ జంక్షన్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ జంక్షన్లో ఈ ఆలయము నాకు చిన్నప్పటి నుండి తెలుసు. వేలాది మంది భక్తులు ప్రతి సోమవారం కూడా ఈ స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరి ఉండేవారు. మరి అలాంటి దేవాలయానికి ఈరోజు ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ప్రమాణ స్వీకారం చేయడం ఒక అదృష్టంగా భావించాలి. ఈ స్వామివారి ప్రతిష్టని, ఈ స్వామివారి యొక్క వైభవాన్ని వెలుగెత్తి చాటేలాగా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ కూడా పనిచేస్తారని, ముఖ్యంగా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీపై ఉండాలని చెప్పి మీరు నిరంతరం ఆ స్వామివారి సేవలో ఈ యొక్క ఆలయ భక్తుల్ని పెంచి, ఆలయ అభివృద్ధి పెంచి, ఆలయ రాబడిని పెంచి, ఆలయ యొక్క శుభ్రతను పెంచి, ఆలయం యొక్క కావాల్సిన అవసరాలను ఉన్నారు. వాళ్ళందరిది కూడా ఒకసారి మీరు మీటింగ్ కాల్ చేసి ఒక్కసారి కానీ మీరు మాట్లాడితే వారి ధన సహాయంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ట్రస్ట్ బోర్డు చైర్మన్ బాదంపూడి సూర్యకాంతం మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి కల్పించిన అవకాశాన్ని అదృష్టంగా భావించి శివుని కృపతో ఆలయాన్ని చిత్తశుద్ధి సమన్వయంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. చైర్మన్కి, డైరెక్టర్కి, అధ్యక్షులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వైసీపీ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు. వార్డు ప్రజలు వచ్చినందుకు కూడా ఏమంటే ఈ ఆలయాన్ని సార్ చెప్పినట్టు పూర్వం తరతరాలుగా మన చైర్మన్గా అర్చకులే ఉంటున్నారండి. చైర్మన్గా వాళ్ళు కూడా మన వాళ్ళకి కస్టమర్ నెంబర్తో కూడా వివేకమయ్యి వాళ్ళ సలహాలు తీసుకొని మీరు కూడా పాటించాలని అర్చకులు కూడా మేము విన్నవించుకుంటున్నాము. ట్రస్ట్ బోర్డు సభ్యులుగా రెడ్డి జగన్మోహన్ రావు, మల్లా రమాదేవి, విజయ్, కోడూరు మల్లిక, ప్రియాంక, వడ్డాది జయలక్ష్మి, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా బాదంపూడి విశ్వేశ్వరరావు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం, మండల అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్, శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం, దేవస్థానం ఈవో దేముడు, ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పెంటపల్లి సత్యనారాయణ, కనకరెడ్డి, దశమంతుల మాణిక్యాలరావు, రీసు అనురాధ, రామలక్ష్మి, లింగం శ్రీను, లండా రమణ, ముజేబా ఖాన్, బుజ్జి, ఆదివిష్ణు, చిన్ని, దిలీప్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన సీట్ల తొలి జాబితా ప్రకటనతోనే వైకాపాలో ఆందోళన మొదలైందని జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం శివాజీపాలెంలో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీ మాట్లాడుతూ తమ పొత్తుల గురించి వైకాపా నేతలు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదని, ఒకేసారి 99 సీట్లతో అభ్యర్థులను ప్రకటించిన ఘనత తమదేనని అన్నారు. వైకాపా మాత్రం ఇప్పటికీ ఒక్క అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నారన్నారు. కాపు సామాజిక వర్గం గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడే అర్హత వైసీపీలో కాపు నేతలకు లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని నోరు పారేసుకోవద్దని వైకాపా నేతలకు వంశీ హితవు పలికారు.
తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు రాష్ట్రానికి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్కు 10,000 కోట్లు ఇస్తానని గొప్పలు చెప్పిన జగన్ కనీసం 100 కోట్లు కూడా ఇవ్వలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని, దాన్ని మంత్రులు ఎందుకు ప్రశ్నించలేదని ఎద్దేవా చేశారు. తమది రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుకున్న పొత్తని, నిండుగా ప్రజలు ఆశీర్వదించే పొత్తు అని, ఈ పొత్తులో వైసీపీ చిత్తు కావడం ఖాయమన్నారు. మరో 40 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 2 అంకెల సంఖ్యను కూడా చేర్చుకోలేదని జోస్యం చెప్పారు. సీట్ల ప్రకటనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు ముందు వారి భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలన్నారు. కార్యక్రమంలో జనసేన వెస్ట్ ఇన్ఛార్జ్ ప్రశాంతి, నార్త్ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి, జీవీఎంసీ కార్పొరేటర్లు మూర్తి, నాగరాజు, గోవిందరెడ్డి, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ సహజం. ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది, దౌర్జన్యాలు లేకపోతే బెదిరింపులతో నడవాలనుకుంటే ఏది కూడా నడవు. ఎవరు కూడా భయపడరు. ఆ రోజులు పోయాయి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగారు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు రౌడీజం దౌర్జన్యాలతో బతికే రోజులు పోయాయి. మీ వెనక అలా చేసే రోజులు కూడా పోయాయి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దయచేసి ఈ బెదిరింపులకు భయపడతారనో అది అనుకోవడం చాలా పడతాం. నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి నేను పోటీ చేస్తాను. ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయగలనని క్లియర్గా గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. 7 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. ఇది క్లియర్ అవకాశాన్ని అడగలేదు. ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. 7 ఒకటి ఉంటుందని ఇంతకుముందు చెప్పింది. అభివృద్ధి రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం జరిగినటువంటి పొత్తు తప్ప కొన్నిసార్లు తగ్గాలి, కొన్నిసార్లు పెరగాలి. అంతే తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం జరిగిన పొత్తులో భాగంగా కొన్ని చోట్ల తగ్గక తప్పదని చెప్పేసి మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు. దయచేసి ఎవరి పనులు చూసుకోవాలి తప్ప విశాఖపట్నం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడెక్కడ ఖాళీగా లేడు, చేతులు కట్టుకుని ఎవరు లేడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ సమాధానం చెప్తాం. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోం. మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆయన గొప్పల కోసం, ఆయన ఇది కోసం మీరు మాట్లాడితే మీ ఇంట్లో మాట్లాడుకోండి తప్ప రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీ నోటికి వచ్చిన మాటతో మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదే జరుగుతుంది కూడా తెలియజేస్తా ఉన్నాం. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి మద్య నిషేధంలో మాట తప్పారని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చిన జగన్ ప్రతి సంవత్సరం మద్యం షాపులు పెంచారే తప్ప నిషేధించలేకపోయారన్నారు. జగన్ మద్యం నిషేధం చేస్తానని చెప్పి 3 సార్లు మద్యం రేట్లు పెంచడమే కాకుండా నాసిరకం మద్యంతో వ్యాపారం చేశారన్నారు. ఆ మద్యాన్ని తాగి సుమారు 30,000 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది అనారోగ్య బారిన పడ్డారని తెలిపారు. సీఎం జగన్ ధనదాహం కోసం సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బహిరంగంగా 99 టికెట్లు ప్రకటిస్తే వైసీపీ పార్టీ సమన్వయకర్తలను మాత్రమే ప్రకటించిందన్నారు. జగన్ డ్రామాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో జగన్ కుర్చీని మడత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజమండ్రి నారాయణ పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో మద్య నిషేధాన్ని పూర్తిగా మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానని హామీపై పైనది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు కానీ ఒక మాట ఇచ్చి మాట తప్పితే వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి చాలా సందర్భాల్లో అన్నటువంటి మాట మీకు గుర్తు చేస్తున్నాయి. సందర్భంగా ఆయన 2019 ఎలక్షన్కి ముందు మేము మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్న హామీపై జగన్ మాట తప్పి మడం తిప్పారు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు,
ఈయన మద్య నిషేధం చేస్తానన్న మాట పక్కన పెట్టి 3 మార్లు రేట్లు పెంచి 57 నెలలు సుమారు 2 లక్షల కోట్ల నాసి రకమైనటువంటి మందుని ప్రజలకి విక్రయించారు. దీనివల్ల సుమారు 35,000 మంది కిడ్నీ బారిన పడినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అదే కాకుండా 30,000 మంది ప్రాణాలు కోల్పోయారన్న సంగతి కూడా మీరు గమనించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పచ్చి అబద్ధాల కోరి అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మద్యం నాసి రకం అమ్మడం వల్ల, అలాగే విపరీతమైన రేట్లు పెట్టడం వల్ల ఈరోజు యువత అంతా కూడా గంజాయి బారిన పడినటువంటి పరిస్థితులు. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రజల యొక్క పరిస్థితులు ఆలోచన చేయాలి. పరిస్థితులు అంటే వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి మన ప్రయత్నాలు చేయాలి తప్ప ఇది కేవలం ధనదాహం కోసం, ఆయన ధనదాహం కోసం, ఆయన పైచాసిక ఆనందం కోసం ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పర్టికులర్గా చెప్పాలంటే నాసి రకమైనటువంటి మందమ్మి. ఈరోజు మీరు చూసే ఉంటారు, ఆయన ఎలక్షన్కి 2019 ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ మీద అనేక ఆరోపణలు చేశారు. ఇలాగా వీళ్ళు బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారని. ఈరోజు మేము తెలియజేస్తున్నాం, వైసీపీ ప్రభుత్వంలో సుమారు 4 లక్షల బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? సొంత నిధులతో తన నియోజకవర్గ ప్రజలకు నిత్యం ఆర్థిక సహాయం చేస్తూ ఎమ్మెల్యే వాసుపల్లి ఆపద్బాంధవుల్లా నిలుస్తున్నారని విశాఖ దక్షిణ వైకాపా నేతలు కొనియాడారు. ఎప్పుడు ప్రజాసేవలోనే ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటూ నేరుగా ఇంటికి వెళ్లి బాధితులకు 5,000 రూపాయల చొప్పున అందించడం ఆదర్శనీయమన్నారు. సోమవారం దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పలు వార్డుల్లో ఉన్న 6 బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించి 5,000 రూపాయల చొప్పున మొత్తం 30,000 రూపాయలు అందజేశారన్నారు. 35వ వార్డు ప్రసాద్ గార్డెన్స్ రెడ్డి కులానికి చెందిన 41 ఏళ్ల బోర లక్ష్మణరావు, పండా వీధి తెలగ కులానికి చెందిన 45 ఏళ్ల అనపత్తి చంటి గణేష్, పాఠశాల ఎస్సీ మాల కులానికి చెందిన 34 ఏళ్ల కరకన కనకమాలక్ష్మి, స్ప్రింగ్ రోడ్ సెట్టిబల్జ కులానికి చెందిన 60 ఏళ్ల బడిబోయిన కన్నారావు, 33వ వార్డు బంగారమ్మ మెట్ట గ్రంథాలయం యాత కులానికి చెందిన 30 ఏళ్ల పుతిక కోటేశ్వరరావు, 37వ వార్డు పెయిండోరాపేట ఎస్సీ మాల కులానికి చెందిన బుసరా అప్పారావులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రజా దర్బార్లో అర్జీలు పెట్టుకోగా ఎమ్మెల్యే వాసుపల్లి నేరుగా ఇంటికి వెళ్లి భరోసా కల్పించి వారికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్లు, వార్డు ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, స్టేట్ డైరెక్టర్లు, స్టేట్ అండ్ జిల్లా సీనియర్ నాయకులు, ఆలయ చైర్మన్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ట్రీట్మెంట్ పడుతున్నావు? విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో జీవీఎంసీ స్కూల్లో, మెడికవర్ హాస్పిటల్స్ మరియు 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్లపై నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపులో సుమారు 500 మంది పేషెంట్లు హాజరై సంబంధిత రోగాలకు చికిత్స పొందారు. ఈ వైద్య శిబిరంలో దక్షిణ నియోజకవర్గ నాయకులు సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు ఆహారపు అలవాట్లు మార్చుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రోగులకు పలు సూచనలు చేశారు. వైద్య శిబిరంలో 35వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్కహాల్ అలవాట్లు ఏమైనా సరే ఏవైతే ఉన్నాయో స్మోక్, ఆల్కహాల్, ఈ అలవాట్లన్నీ కూడా అవాయిడ్ చేసి మగవాళ్ళు బయట ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసేసి ఓన్లీ ఇంట్లోనే ఏదైనా ఫస్ట్ చేసి ఏదైనా కావాలి ఎలాగైతే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల అవగాహన కల్పించేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు అన్నారు.
జీవీఎంసీ 76వ వార్డు నడుపూరు హౌసింగ్ బోర్డు కాలనీ బాలచెరువులో ఉజ్వల పథకం కింద లబ్ధి పొందిన 100 మంది లబ్ధిదారులకు సుమారు 7,000 రూపాయలు విలువ చేసే గ్యాస్ స్టవ్ సిలిండర్లను పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు జీలకర్ర రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కర్ణంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల కుటుంబాలకు ఉజ్వల పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. గాజువాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు 500 మంది పేద మహిళలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా పేర్లు నమోదు చేసుకోకపోతే వార్డులో బీజేపీ నాయకులు సంప్రదించాలన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజా సంక్షేమాన్ని కోరి పథకాలకు నిధులు కేటాయిస్తున్న ప్రధాని మోదీ దేశానికి ఎంతో అవసరమన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తున్న ఆయా పథకాలకు రాష్ట్రమే నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో బొండా ఎల్లాజీ, జీలకర్ర భువనేశ్వరి, కట్టా పద్మ తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా మీకు చేరాలనే విధంగా మేమంతా కృషి చేస్తున్నాం. పార్టీ కార్యకర్తలుగా డాక్టర్ గారు శ్రీనివాస్ గారు ఎవరికి అవసరమైనా సరే నిత్యం అందుబాటులో ఉంటూ మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో 76వ వార్డుని ఎక్కువ నంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి భువనేశ్వరి మేడం గారికి, మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పథకాలలో ముఖ్యంగా మహిళలు కట్టిపైపై వంట చేస్తుంది. ఇప్పటికీ కూడా వైకాసి కార్డు ఉండి ఈ యొక్క వంట గ్యాస్ సెలక్షన్ లేకపోతే వాళ్ళకి ప్రధానమంత్రి మోదీ గారు ఇటీవలే దేశవ్యాప్తంగా 75 లక్షల కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రాంతంలో మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే 500 పైగా పంపిణీ చేయడం జరిగింది. మరొక 500 వరకు నమోదు చేయడం జరిగింది. వాటితో పాటు ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించే ఆయుష్మాన్ భారత్ కార్డ్స్, మా ఇటీవలే కొత్తగా పథకం వచ్చింది సోలార్ రూప్ టాప్ సూర్య గారి పథకం. మీరు ఎవరైనా సరే 1 kV నుంచి 3 kV వరకు మీకు ఉచితంగా కరెంట్ కావాలంటే, ఎందుకంటే మన రాష్ట్రంలో చూస్తున్నాం కరెంటు బిల్లులు ఇప్పటికే 8 సార్లు పెంచేశారు. మీకు కరెంటు ఉచితంగా రావాలనుకుంటే మీ యొక్క సోలార్ పవర్ని మీరు ఇంటి పైన పెట్టుకోవచ్చు. దానికి బ్యాంక్ లోన్ కూడా మేము మీకు ఇప్పిస్తాము. బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1 కోటి కనెక్షన్స్ ప్రధానమంత్రి మోదీ గారు ఇస్తున్నారు. దానికి 55,000 నుంచి 1,78,000 వరకు ఖర్చు అవుతుంది. 1 kV, 2 kV, 3 kV తీసుకుంటే, ఇప్పుడు 1 kV తీసుకుంటే 60,000 లోపే ఖర్చు అవుతుంది. అందులో 40% వరకు మీకు సబ్సిడీ కూడా వస్తుంది. ఇందులో 30,000 నుంచి 78,000 రూపాయల వరకు సబ్సిడీ ఉంది. కాబట్టి అందరూ కూడా మీకు ఉచితంగా కరెంటు రావాలంటే మీరు ఈ యొక్క సూర్య గారి పథకంలో సోలార్ రూప్ టాప్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. వాటితో పాటు మనకి ఇక్కడ గాజువాకలో మన మంత్రి గారి మేర దగ్గర పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. చాలా మంది వచ్చారు ఓపెన్ అయినప్పుడు. మీకు ఏ కష్టమైనా సరే అక్కడ రావచ్చు. కేంద్ర పథకాలు ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలను కూడా అక్కడ ఫ్రీగా నమోదు చేయడం జరుగుతుంది. మీకు అక్కడ వచ్చేటట్లు కూడా ఎక్కువగా మహిళలు ఇప్పుడు పిఎం విశ్వకర్మ పథకంలో కుట్టు మిషన్కి ఎక్కువగా పేర్లు నమోదు చేసుకుంటున్నారు. వారందరికీ కూడా ఉచితంగా అక్కడ కంప్యూటర్స్ పెట్టి మేము చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా రవికుమార్ గారు నేను అందరికీ చెప్తే మనకు ఫ్రీగా చేద్దాం. వాళ్ళకి 7 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలను సైతం కాదని ప్రజాశాంతి పార్టీలో చేరడానికి అనేక మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం విశాఖలోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు 24 సీట్లు మాత్రమే ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఎంతో ఆవేదన చెందాడన్నారు. సుమారు 15 మందికి పైగా జన సైనికులు, నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో ఉన్నవారు కూడా తనను కలిసి తమ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజాశాంతి పార్టీకి ప్రజలంతా జేజేలు పలికి తమ పార్టీని 100 సీట్లతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మీకు 24 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అన్నారు. 23 అనలేదు, 25 అనలేదు, 24 అన్నాను. అదే 24 చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న ప్రెస్ మీట్ మొత్తం చూడండి మీరు. ఎంత విచారంతో, ఎంత దుఃఖంతో, ఎంత బాధతో, ఎంత వేదనతో, ఎంత ఇష్టం లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నాకు 24
మరి ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు? తమ్ముడు, జన సైనికులందరూ ఇప్పటికీ 15 మంది నాయకులు, అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటే చెప్తా. ప్రజాశాంతి పార్టీలో చేరుకోవడానికి నన్ను కలిశారు ఆల్రెడీ. విశాఖపట్నంలో కంటెస్ట్ చేసిన వాళ్ళు, బొత్స సత్యనారాయణ మీద జనసేన తరఫున కంటెస్ట్ చేసిన వాళ్ళు, పార్వతీపురం కంటెస్ట్ చేసిన గౌరీ శంకర్, వాళ్ళందరూ మాకు జనసేన వద్దు, టీడీపీ అసలే వద్దు, బీజేపీ తొత్తులు వద్దు, ఏమేనంటే జై శ్రీరామ్ అనకపోతే ఎలక్షన్ తర్వాత అందరినీ చంపేస్తారట. మరి కొంతమంది జై హనుమాన్ అంటారు. మన ఆంధ్రులు అయితే జై వెంకటేశ్వర స్వామి. మోదీ నమ్మడట వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసి ఏమన్నాడు, స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు మోదీ. ఇచ్చాడా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 35 ఏళ్లు ఎమ్మెల్యే, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఘనంగా శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. తెలుగుదేశం జనసేన సీట్ల తొలి జాబితా ప్రకటనతోనే వైకాపాలో ఆందోళన మొదలైందన్న జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్. మద్య నిషేధంలో ముఖ్యమంత్రి జగన్ మడమ తిప్పి మాట తప్పారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.